హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మిల్లెట్ పెరుగన్నం. ప్రస్తుతానికి నేనైతే ఈ 3 రకాల మిల్లెట్స్‌ని వాడుతున్నాను. సామలు, అరికెలు, అండుకొర్రలు. గ్యాస్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యే వారికి ఇదొక వరం లాంటిది. అంతే కాదండి, ఇది చానా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను ఒక నలుగురికి బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపడేలాగా ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చూపిస్తాను. అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ప్రతిరోజు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే దీనికొక ప్రాసెస్ ఉంటుంది. మిల్లెట్స్ కుక్ చేసేటప్పుడు వాటిలో ఉండే పోషక విలువలన్నిటిని కూడా మన శరీరానికి అందాలి అంటే దాన్నొక ప్రాసెస్‌లో కుక్ చేసుకోవాలి. ఏదో ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు కడిగేసి మన రైస్‌ని కుక్ చేసుకున్నట్టు కాకుండా ఇవి ఎక్కువ సేపు నానాలి. నానిన తర్వాత అంతే ఎక్కువ సేపు ఫర్మెంట్ అవ్వాలి. ఫస్ట్ అయితే ఆ చిన్న గ్లాస్ మిల్లెట్స్‌ని ఒక 4-5 సార్లు చక్కగా ఇలా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఒక 4, 5 సార్లు కడిగిన తర్వాత వాటర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్‌లో గాని మీరు గమనిస్తే యెల్లోయిష్‌గా ఉంది కదూ! ఇలా 4, 5 టైమ్స్ కడిగిన తర్వాత మాత్రం వాటర్ చానా క్లియర్‌గా ఉంటుంది. అప్పటి వరకు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఆర్గానిక్ మిల్లెట్స్ అయినప్పటికీ కూడా చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసినంత మాత్రాన వీటిలో పోషక విలువలు ఏమీ పోవు. ఇది గ్యాస్ సమస్యలున్న వాళ్ళకి మాత్రమే కాదండి. ఇది అందరికీ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్‌కి ఇదొక చక్కటి సొల్యూషన్. చూసారా క్లియర్ వాటర్ ఎలా వచ్చేసిందో? ఈ స్టేజ్ వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని మూత పెట్టి పక్కనుంచేయాలి. ఇది ఈరోజు నైట్ అంటే నేను మార్నింగ్ నానబెట్టాను. నైట్ పడుకునే ముందు కుక్కర్‌లో యేసుకొని 1:2 రేషియోలో 2 విజిల్స్ రానిచ్చి ఇలా కుక్ చేసుకోవాలి. అంటే మనం మార్నింగ్ నానబెడితే నైట్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పడుకోవడమే. ఆ నెక్స్ట్ డే కుక్కర్ మూత తీసి ఇలా 2 కప్పుల పెరుగు, అంటే ఇది ఆల్మోస్ట్ 1 లీటర్ పెరుగుంటుంది. ఒక చిన్న కప్ కదా మనం కుక్ చేసింది. మిక్స్ చేసిన తర్వాత ఎంతుంటుందో చూడండి. తర్వాత సన్నగా చాపర్‌లో చాప్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ టేస్ట్‌కి సరిపడా ఉప్పు. ఇవన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి. చెప్పాను కదా! మిల్లెట్స్ కుక్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా పడితే అలా కుక్ చేయకూడదు అని. ఈరోజు మార్నింగ్ నానబెట్టి, ఈరోజు నైట్ కుక్ చేసి వదిలేసి, నెక్స్ట్ డే మార్నింగ్ పెరుగు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. అంటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మనకిది కావాలి అంటే ముందు రోజే ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. అండ్ వి కెన్ బి అష్యూర్డ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇంకా ఏం చేయాలబ్బా బ్రేక్‌ఫాస్ట్‌కి అని తలపట్టుకోవాల్సిన అవసరం లేదు. చూసారా? చక్కగా పెరుగు, ఉల్లిపాయలేసి కలుపుకోవాలి. అండ్ రుచిగా ఉండాలి అంటే కొంచెం వాటర్ కూడా యేసుకొని, కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చేలా ఉండాలి. అంటే ఇప్పుడు మన పెరుగన్నం కొంచెం జారుగా ఉంటేనే బావుంటుంది కదా! అలా రావాలి అంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. నేనిక్కడ ఒక అరకప్పు వరకు వాటర్ పోసాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండాలి. అప్పుడే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంత చిన్న కప్ తీసుకొని మనకి ఆల్మోస్ట్ ఒక పెద్ద కుక్కర్ నిండుగా రైస్ అయింది. ఇది నలుగురు మనుషులకి సఫిషియెంట్‌గా సరిపోతుంది. మీ ఇంట్లో ఎంతమందున్నారో దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాంబినేషన్ ఏంటి అంటే, యాక్చువల్‌గా అయితే అసలేమీ అవసరం లేదు. ఎందుకంటే ఉల్లిపాయలతో ఇది టేస్టీగా ఉంటుంది. బట్ ఇంకా కొంచెం రుచిగా దీన్ని ఆస్వాదించాలి అంటే కరివేపాకు పొడి గానీ, మునగాకు పొడి గానీ ఆర్ వేరుశెనగ పప్పుల పొడి గానీ, ఈ పొడులతో తింటే బావుంటుంది. అండ్ మిల్లెట్స్‌ని వండడానికి ఎలా అయితే ఒక ప్రాసెస్ ఉందో, అలాగే తినడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఇవి కంటిన్యూస్‌గా తినవలసిన అవసరం లేదు. 6 వారాల పాటు తిని, తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అంటే 1 ½ మంత్ పాటు తిని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్‌గా ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి ఈ 3 మిల్లెట్స్‌ని వాడుతున్నాను. అంటే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ మిల్లెట్స్ వాడతాను ఒక 1 వీక్. ఆ తర్వాత ఇంకొక 1 వీక్ ఇంకొక టైప్ ఆఫ్ మిల్లెట్స్. ఈ మిల్లెట్ రైస్‌ని మీరు డేలో ఫస్ట్ ఫుడ్‌గా తీసుకోండి. ఆ తర్వాత మీరు రొటీన్‌గా ఏం తింటారో అవన్నీ తినేయొచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో కూడా క్లియర్‌గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ ప్రిపరేషన్ అంతటిని కూడా అప్‌లోడ్ చేస్తాను. చదువుకుంటూ తయారు చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.